ఆచార్య చాణక్యుల వారు కర్మ ఫలితం కోసం ఈ విధంగా చెప్తున్నారు. ఒక మనిషి తన జీవితంలో చేసే పనులు మంచి లేక చెడ్డ పనులు. చెడ్డ పనులు చేస్తే చెడు కర్మ వల్ల వాడు అనేక జన్మలు ఎత్తి ఆ కర్మను అనుభవించాలి. మంచి పనులు చేస్తే తరువాత జన్మలో మంచి కర్మను అనుభవించాలి. మంచి పనులు చేస్తే మంచి కర్మ అంటే మంచి జన్మ, చెడ్డ పనులు చేస్తే చెడు కర్మ. ఈ విధంగా తను చేసిన పనుల ఆధారంగా మరో జన్మ ఎత్తుతూ ఉంటాడు. ఎప్పుడైతే వాడు మోక్షం కలిగి జ్ఞానోదయం అయ్యి చెడు పనులు చేయకుండా పాపము చేయకుండా మంచి పనులు ఎప్పుడైతే చేస్తాడో అంతవరకు జన్మలు ఎత్తుతూ ఈ జీవిత చక్రంలో అలా గడుపుతూ ఉంటాడు. మంచి పనులు చేసి జ్ఞానోదయం పొంది ఎప్పుడైతే వాడు మోక్షాన్ని పొందుతాడో అప్పటి వరకు ఆ కర్మ ఫలితం వాడు వెంటాడుతూనే ఉంటుందని ఆచార్య చాణక్యుల వారు చెప్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి.